శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలితాంబికా సహస్రనామాలలో సర్వమంగళ అన్నటువంటి మంత్రరాజము 5 బీజ మంత్రాలు కలిగినటువంటిది. సర్వమంగళ అన్నటువంటి మంత్రానికి సకల శుభములను ప్రసాదించునది అని అర్థం. హృదయంలో సకల దోషాలను తొలగించి అన్ని రకాలైన మంగళకరమైనటువంటి దివ్య గుణాలను ప్రసాదించున్నది కనుక సర్వమంగళ అని మరొక అర్థం. జగదంబ సకల మంగళాలకు మంగళస్వరూపిణి, మంగళములకే మంగళాలను ప్రసాదించినది. దేవతలందరూ చిన్మయ స్వరూపులు అనగా తేజోమయమైనటువంటి దేహం కలిగినటువంటి వారు. తేజోమయ దేహం కలిగినటువంటి దేవతలకే ముక్కోటి దేవతలకు సర్వమంగళాలను ప్రసాదించినది కనుక జగన్మాతకు సర్వమంగళ అన్నటువంటి దివ్య నామమున్నది. దేవి పురాణంలో ఇలా చెప్పబడుతూ ఉన్నది. హే జగదంబ, సమస్త దేవీ దేవతలందరికీ సకల శుభమంగళాలను ప్రసాదించేటువంటి తల్లివి. సర్వ అర్థాలను అనుగ్రహించడంలో నీతో సాటి అయినటువంటి వారు ఎవ్వరూ లేరు. సకల శుభాలను ప్రసాదించినటువంటిది, దోషములను తొలగించినటువంటిది, మంగళస్వరూపిణి. మంగళములన్నిటికీ సర్వోత్కృష్టమైనటువంటి మంగళం, శ్రేష్టమైనటువంటి తన అనుగ్రహాన్నే ప్రసాదించినది కనుక సర్వమంగళ అన్నటువంటి నామధేయంతో జగదంబ ఈ 5 బీజాక్షరములు కలిగినటువంటి మంత్రరాజంతో కీర్తించబడుతూ ఉన్నది. ఇది దేవి పంచాక్షరీ మంత్రంగా ఉన్నది. అందువల్ల లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా ఒక్కొక్క మంత్రం అష్టాక్షరీ మంత్రం, పంచాక్షరీ మంత్రం, ఇలాగా మంత్రాలు విరాజిల్లుతూ ఉన్నాయి. ఈ సహస్రనామాలను భక్తితో పారాయణం చేయడం వలన జగదంబ ముక్తినే ప్రసాదిస్తూ ఉన్నది. 201వ మంత్రము సద్గతి ప్రధ. 5 బీజాక్షరములు కలిగినటువంటిది ఈ మంత్రరాజ్యము సద్గతి ప్రధ. జగన్మాతను ఇలాగా దేవతలు వేడుకుంటూ ఉన్నారు. హే భవానీ, శ్రీ దుర్గా భవానీ, లలితా భవానీ, నీవే నాకు గతివమ్మ, నీవే నాకు మతివి తల్లి అంటూ దేవతల చేత కొనియాడబడినటువంటిది దుర్గా భవాని. జగన్మాత తనను పూజించేటువంటి వారికి సద్గతులను ప్రసాదిస్తుంది. స్వర్గం నుంచి మోక్ష పర్యంతం అనేక రకాలైనటువంటి సద్గతులు ఉన్నాయి. అలాంటి సద్గతులన్నిటినీ స్వర్గం నుంచి అన్ని రకాల భోగభాగ్యాలను ప్రసాదించి సాధకులకు చివరకు మోక్ష పర్యంతం జీవన్ముక్తులుగా వనరించి ముక్తిని ప్రసాదించేటువంటి సద్గతి ప్రదాయిని జగన్మాత. అన్నిటికంటే శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని యోగులకు ప్రసాదించినది కనుక సద్గతి ప్రదా. సద్గతి సత్యము యొక్క గతి వంకకు నడిపించినటువంటిది, ఆ సత్యాన్ని అనుగ్రహించినటువంటిది, సత్య దర్శనాన్ని ప్రసాదించినటువంటిది. అందుకే సత్ అంటూ ఇక్కడ ఆ సత్య స్వరూపాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. గతి అంటే ఎన్ని మార్గాలలో మనం ప్రయాణం చేసినప్పటికీ చిట్ట చివరి గమ్యము సత్యము అంటూ ఈ మంత్రరాజ్యము సత్యస్వరూపం యొక్క విశిష్టతను గురించి తెలియజేస్తూ ఉన్నది. పద్మపురాణంలో జగన్మాత యొక్క పూజా విశేషాలను గురించి చాలా గొప్పగా వర్ణించబడి ఉంది. చతుర్దశి తిథి, ఆ తిథి అమ్మవారికి చాలా ప్రియమైనటువంటి తిథి. ఈ చతుర్దశి తిథిలో ఎవరైతే త్రికాలములందు దేవిని పూజిస్తారో వారికి సకల అభీష్టాలు నెరవేరుతూ ఉన్నాయి. దుర్గా రూపంలో
ఎవరైతే ఈ లలితా భవానీ దేవిని ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర ఎక్కువగా పూజా ద్రవ్యాదులు కూడా ఉండవు. తమ పెరటిలో పూసినటువంటి కొన్ని మందార పువ్వులో లేదా కొంచెం తులసి దళాలు, బిల్వపత్రాలు, ఏదైనా కొంచెం కుంకుమ, కొద్దిపాటి జలము, క్షీరం, అందరింట్లో పాలుంటాయి. ఆ క్షీరాన్ని నైవేద్యంగా పెట్టి మనసారా అమ్మను పూజించినటువంటి భక్తులకు రుద్రలోకంలో పూజలు అందుకునేటువంటి పెద్ద పదవిని ప్రసాదిస్తున్నది అంటూ ఈ మంత్రరాజ్యం యొక్క అర్థాన్ని పద్మపురాణంలో తెలియజేస్తున్నారు. దేవి పూజ ఫలితం ఏంటంటే రుద్రలోకానికి వెళ్ళి రుద్రుడితో సమానంగా పూజలందుకునేటువంటి శక్తి అమ్మను పూజ చేయడం వలన భక్తులకు తల్లి ప్రసాదిస్తున్నది. జగదంబకు ఏ ఏ ఉపచారాలు చేయడం వల్ల ఏ ఏ దివ్యలోకాలకు వెళ్తున్నారో ఈ పద్మ పురాణంలో వర్ణించబడింది. అంత విశిష్టమైనటువంటిది జగన్మాత అయినటువంటి దుర్గా భవానీ, లలితా భవానీ దేవి యొక్క పవిత్రమైనటువంటి పూజ. అందువలన పూజ చేసే కొద్ది నిమిషాలైనా మీరు ఏకాగ్రమైనటువంటి భక్తితో మీ అంతరంగాన్ని పరిపూర్ణంగా అమ్మ పాద పద్మాల మీద ఉంచి మీ గృహంలో మీ శక్తి అనుసారం, మీ భక్తి అనుసారంగా హృదయపూర్వకంగా మీకు ఏది ఉన్నదో దానినే తల్లికి సమర్పించి అమ్మ ఉన్నటువంటి ఆ గృహాన్ని మణిద్వీపంగా మీరు మలుచుకోవాలి. మీ అంతరంగం మణిద్వీపం కావాలి. మీ శరీరం దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో విరాజిల్లాలి. అందుకే అమ్మను సద్గతి ప్రధ అన్నారు. మీ హృదయం అమ్మకు సత్యలోకం కావాలి. అమ్మ మిమ్మలను సర్వకాల సర్వావస్థలందు సత్య మార్గంలోనే నడిపించాలి. సదా ఆ గృహం భోగభాగ్యాలకు నిలయం కావాలి. ఇక్కడ భోగము అంటే చాలా శాంతి, సంతోషము, నిరంతరం ఆనందంతో ఆ గృహం శాంతికి నిలయం కావాలి. అలాంటి ఇల్లుని భోగభాగ్యాలకు నిలయము అంటున్నాము. సర్వేశ్వరి, సర్వ ఈశ్వరి. సర్వేశ్వరి 4 బీజాక్షరములు కలిగినటువంటి మంత్రరాజ్యము. సర్వమునకు జగన్మాత ఈశ్వరి. ఈశ్వరి అనగా అధికారిణి అని అర్థం, పరిపాలించినటువంటిది అని అర్థము, రక్షించినటువంటిది అని అర్థము. సర్వమునకు ఈశ్వరైనటువంటి ఈ జగన్మాత సర్వజ్ఞురాలు, కరుణా సముద్రాలు, దయకు నిలయమైనటువంటిది, సర్వకార్యకారణములన్నిటికీ అతీతమైనటువంటి ఈశ్వరి. అందుకే సర్వేశ్వరి అన్నటువంటి దివ్య నామంతో జగన్మాతను ఈ మంత్రంలో వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తూ ఉన్నారు. సర్వమయి, సర్వమునందు భాషించినటువంటిది. పృథ్వీ నుంచి అనేక రకాలైనటువంటి తత్వాలు ఉన్నాయి. ఆ తత్వాలంతటి యందు, అన్నిటి యందు లీనమైపోయి ఉన్నటువంటిది అని ఈ మంత్రానికి అర్థం. అసలు ఈ తత్వాలు ఏంటి? ఏ ఏ తత్వాలు యందు జగన్మాత విరాజిల్లుతూ ఉన్నదో అపురూపంగా ఈ మహామంత్ర రాజ్యంలో రహస్యంగా నిక్షిప్తం చేసి ఉన్నారు. పృథ్వీతత్వం నుంచి శివతత్వం వరకు ఎన్నో తత్వాలున్నాయి. ఆ తత్వాల గురించి మానవులకు తెలియదు. 224 లోకాలను భువనాధ్యానని పేరు. ఈ భువనాధ్య అనేటువంటి నామం కలిగినటువంటి ఈ 224 లోకాలను ఈశ్వరుడు తన శరీరమునందు రోమకూపాల వలె ధరించి ఉన్నాడు. ఆయన రోమకూపాలలో ఈ భువనాధ్వలోకాలన్నీ కూడా అమరి ఉన్నాయి. ఈశ్వర స్వరూపము అచింత్యమైనటువంటిది. ఆ దివ్య మంగళ విగ్రహము మహా సౌందర్యోపేతమైనటువంటిది. కోటి మన్మధులను మించినటువంటి దివ్య సౌందర్య స్వరూపుడు ఆ పరమేశ్వరుడు. పంచముఖాలతో విరాజిల్లుతున్నటువంటి ఆ పంచముఖేశ్వరుడు గాయత్రి రూపం వలె 5 వర్ణాలతో విరాజిల్లుతూ ఉంటాడు. ఈ పంచముఖేశ్వర స్వరూపుడైనటువంటి ఆ ఈశ్వరునికి నమస్కారము. వర్ణాధ్వ అంటారు, అనగా ఈ అక్షరములు 50 అక్షరములన్నీ కలిసి, ఈ వర్ణములన్నీ కలిసి వర్ణాధ్వ అంటూ వర్ణించున్నారు. ఈ వర్ణములన్నీ కలిసి పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి విరాట్ శరీరంలో చర్మము అన్నటువంటి రూపంతో విరాజిల్లుతూ ఉన్నది.
మూల విద్య నుంచి పుట్టినటువంటివి సప్తకోటి మహామంత్రాలు. ఆ మూల విద్యయే ఓంకారము. ఆ ఓంకారంలో నుంచి సప్తకోటి మహామంత్రాలు ఉద్భవించాయి. ఈ యొక్క దివ్యాతి దివ్యమైనటువంటి సప్తకోటి మహామంత్రాలు ఆ పరమేశ్వరుని యొక్క రక్తంగా ఆయన శరీరంలో, విరాట్ శరీరంలో ప్రవహిస్తూ ఉన్నాయి. పదాధ్య, మనం మాట్లాడేటువంటి భాషలో అనేక రకాలైనటువంటి పదాలు ఉంటాయి. ఈ పదములన్నీ పరమేశ్వరుని యొక్క శరీరంగా, అనగా మాంసమయ శరీరంగా ఈ పదములన్నీ కూడా ఈశ్వరునిలో అలాగా భాసిస్తూ ఉన్నాయి. పృథ్వీతత్వం నుంచి 36 తత్వాలతో విరాజిల్లునటువంటి ఆ పరమేశ్వరుని యందు మజ్జ అనగా బోన్ మ్యారో, అస్థి, శుక్రము ఇవన్నీ కూడా పరమేశ్వరుని యొక్క 36 తత్వాలుగా విరాజిల్లుతున్నాయి. ఇప్పటి వరకు మనం పరమేశ్వరుని గురించి చెప్పుకున్నటువంటి 224 రకాలైనటువంటి దివ్య లోకాలు ఆయన రోమాలుగా, ఈ వర్ణములన్నీ ఆయన శరీరంలో ప్రవహిస్తున్నటువంటివిగా, ఈ మంత్రములన్నీ సప్తకోటి మహామంత్రాలు ఆ పరమేశ్వరుని యొక్క శరీరంలోని యొక్క దివ్య రక్తంలో ప్రవహిస్తున్నట్టుగా, ఇలాగా ఒక కాస్మిక్ ఫామ్ను గురించి వర్ణిస్తూ ఉన్నారు. ఒక అద్భుతమైనటువంటి విరాట్ శరీరాన్ని గురించి, విరాట్ రూపాన్ని గురించి వర్ణిస్తున్నారు. ఈ రూపము అచింత్యమైనటువంటిది. ఇన్ని తత్వాలలో తల్లి ఈ తత్వములందు సర్వమయిగా వ్యాపించి ఉన్నది. ఈ లోకాలంతటా వ్యాపించి ఉన్నది. ఈ బీజమంత్రాలంతటా వ్యాపించి ఉన్నది. పరమేశ్వరుని చర్మంగా, పరమేశ్వరుని యొక్క రక్తంగా, పరమేశ్వరునిలో భాషిస్తున్నటువంటి అనేక తత్వ రూపాలుగా విరాజిల్లుతున్నటువంటిది జగజ్జనని. అందుకే జగదంబని ఇక్కడ సర్వమయి అన్నారు. పృథ్వీ నుంచి అనేక రకాలైనటువంటి తత్వాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆ జగదంబ స్వరూపం అచింత్యమైనటువంటిది. ఎక్కడ ఉన్నది అమ్మ అని ప్రత్యేకంగా మనిషి వెతుక్కొనవలసిన అక్కరలేదు. మొదట తన హృదయనందే తల్లి విరాజిల్లుతూ ఉన్నది. తన దేహమే ఒక శివాలయం, తన దేహమే దేవికి దివ్యమైనటువంటి ఆలయం. అందుకే ఈ దేహాన్ని ఆలయము అన్నారు. దేహో దేవాలయ అంటుంది సనాతన ధర్మం. ఈ దివ్యమైనటువంటి దేహంలో ఆత్మరూపిణిగా విరాజిల్లుతూ ఉన్నది, సర్వమునందు విరాజిల్లుతున్నది. పరమేశ్వరుని యొక్క శరీరంలో ఉన్నటువంటి 224 లోకాల నుంచి సకల చరాచర బ్రహ్మాండాలంతటా అన్ని భువనముల కోట్లన్నిటి అందును తల్లి తాను సర్వమయి అయి విరాజిల్లుతూ ఉన్నది.
సప్తకోటి మహామంత్రాలు తన స్వరూపం, ఓంకారం తన స్వరూపం. చీమ నుండి గడ్డిపర వరకు భువన బ్రహ్మాండాలంతా కేవలం తల్లి యొక్క వెలుగుతో నిండిపోయి ఉన్నాయి. ఎప్పుడైతే మన హృదయంలో అంధకారం ఉంటుందో, నేను నాది అనేటువంటి అంధకార బంధురమైనటువంటి భావన వలన పరబ్రహ్మం యొక్క దివ్యత్వాన్ని మనం దర్శించలేకపోతాం. ఎప్పుడైతే మన హృదయం ప్రకాశాన్ని పొందుతుందో, భక్తితో నిజమైనటువంటి విరక్తి కలుగుతుందో, అంతర్ముఖుడైనటువంటి ఆ భక్తుడు, ఆ జ్ఞాని తన అంతరంగంలో దేవిని సాక్షాత్కరించుకుంటున్నాడు. ఎలా సాక్షాత్కరించుకుంటున్నాడు? కోటి కోటి చంద్రులంతటి చల్లని వెన్నెలను ఒక దగ్గర రాశీభూతం చేసినప్పుడు ఆ కాంతి ఎలా ఉంటుందో అలాంటి కాంతి వంటిది ఆ జగదంబ యొక్క చిన్మయ స్వరూపము. కోటాను కోట్లు లెక్క పెట్టడానికి సాధ్యంగానన్ని కోట్ల కోట్ల సూర్యుల యొక్క కాంతి, ఆ బాలసూర్యుల కాంతిని ఒక్క చోట రాశీభూతంగా చేసి ఈ కోటి కోటి పున్నముల కాంతి, ఈ కోటాను కోట్ల ప్రభాత కాలంలో సూర్యోదయ కాంతి, ఈ రెండు కాంతులు మిళితం చేసినప్పుడు ఈ రెండు కాంతుల వర్ణం ఎలాంటి వర్ణమో అలాంటి కాంతితో విరాజిల్లుతున్నటువంటిది. అలాంటి కోటాను కోట్ల కిరణాల సముదాయంతో విరాజిల్లుతున్నది. కనుక ఈ లలితా సహస్రనామంలోనే మజ్జద్ బ్రహ్మాండ మండల, బ్రహ్మాండ మండలాలను తన కాంతి కిరణాల ప్రవాహంతో ముంచివేయినది అని వర్ణించారు. ప్రభాత కాలంలో మనం సూర్యబింబాన్ని దర్శనం చేస్తూ ఉంటాం. సూర్యబింబానికి 1000 కిరణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ జగన్మాత లలితా భవానీదేవి కిరణాలు ఎన్ని అన్నప్పుడు లెక్క పెట్టడానికి సాధ్యం కానన్ని కోటాను కోట్ల కోట్ల సూర్యకాంతులను మించినటువంటి కాంతి కలిగినది. లెక్కబెట్టుటకు సాధ్యం కానన్ని కోటాను కోట్ల పౌర్ణమి చంద్రుని వెన్నెల కాంతుల వంటి కాంతులను మించిన కాంతి కలిగినటువంటిది. ఒక్కసారి ఆకాశంలో లెక్కబెట్టుటకు సాధ్యం కానన్ని కోట్ల కోట్ల మెరుపుల సముదాయం ఎలాగుంటుందో అలాంటి జాజ్వల్యమానమైనటువంటి ప్రకాశంతో వెలుగొందునది అని ఇక్కడ ఒక అర్థం. ఈ కోటాను కోట్ల సూర్యప్రకాశము, ఈ కోటాను కోట్ల చంద్రప్రకాశము, ఈ కోటాను కోట్ల మెరుపుల ప్రకాశము ఇవన్నీ కలిసినప్పుడు ఎలా ఉంటుందో, వాటిని వర్ణించలేనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అలాంటి కాంతి స్వరూపము జగన్మాత స్వరూపం. ఆ కాంతిని గురించే లలితా సహస్రనామాలలో విశేషంగా అద్వైత మంత్రాల ద్వారా ఈ మంత్రాలను వర్ణించి ఉన్నారు వసిన్యాది వాగ్దేవతలు. మణిద్వీపంలో వసిన్యాది వాగ్దేవతలు మహాసాహసం చేశారు అని చెప్పుకోవచ్చు. ఆ సాహసం ఏమనగా, బ్రహ్మాండ కోట్లన్నిటినీ పరిపాలించే తల్లి యొక్క పవిత్రతను మానవ లోకానికి అందరికీ ప్రసాదించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ సాహసం చేసి అనంతము, అఖండము, సర్వవ్యాపకము, వర్ణించడానికి సాధ్యం కానటువంటి ఆ జగదంబ యొక్క శక్తిని ఇక్కడ ఈ మంత్ర రూపంలో వర్ణించారు. సహస్ర ఉపనిషత్తులు పారాయణం చేసిన లభించినటువంటి జ్ఞానం లలితా సహస్రనామాలను పారాయణం చేయడం వల్లనే మనిషి అంతరంగంలో ఉన్నటువంటి దివ్య శక్తులు, మేధోశక్తులు వికాసాన్ని చెందుతూ ఉన్నాయి. ప్రతి మనిషిలో కూడా కొన్ని దివ్యమైనటువంటి శక్తులు ఉంటాయి. ఆ శక్తులు ఎటువంటి ఉపయోగం లేనందువలన నిద్రావస్థలో ఉంటాయి. ఈ లలితా సహస్రనామాలను భక్తితో పారాయణం చేసేటువంటి వారిలో అద్భుతమైనటువంటి నిద్రపోతున్నటువంటి దివ్య శక్తులన్నీ కూడా మేల్కొంటాయి. మీరు చక్కగా పాడగలుగుతారు. చదువు రాకపోయినా ఎంతోమంది లలితా సహస్రనామాలను పారాయణం చేయడం స్వయంగా మనం చూసి ఉన్నాం. ఒక్క అక్షరపు జ్ఞానం కూడా లేనటువంటి వారి చేత జగన్మాత ఇలాంటి అద్భుతమైనటువంటి పనులు చేయిస్తూ ఉంటుంది. లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి మంత్రాలను చాలా సులభంగా పలకాలంటే కష్టమైనటువంటిది. ఆ మంత్రాలు చాలా రకాల బీజ మంత్రాలతో కష్టమైనటువంటి ఉచ్చారణతో కలిగినటువంటిది. అందుకే వీటిని రహస్యార్థాలతో, యోగార్థాలతో, జ్ఞానపూర్ణమైనటువంటి మకరందంతో నిండినటువంటి దివ్య మంత్రాలు గనుక ఈ మంత్రరాజాలను రహస్యనామ సహస్రాలు అన్నారు. అమృతత్మ స్వరూపులారా, పరమ పావనమైనటువంటిది లలితా సహస్రనామ పారాయణం. ఏ గృహంలో ఈ పవిత్ర పారాయణం జరుగుతుందో
ముక్కోటి దేవతలందరూ ఆ గృహంలో విరాజిల్లుతూ ఉంటారు. సమస్త నదీ నదాలన్నీ కూడా ఆ ప్రదేశాన్ని పవిత్రీకరిస్తూ ఉంటాయి. సమస్త ఋషులు, దేవతలు, సకల మునీంద్రులు, యోగీంద్రులు, తపోధనులు ఆ గృహాన్ని దీవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ చిన్న గృహంలో జగన్మాత పూజ జరుగుతూ ఉన్నది. అమ్మను మీరు ఈ ప్రపంచంలో లభించిన పుష్పాలతోనే కాకుండా మీ భక్తి పుష్పాలతో కూడా మీరు పూజిస్తూ ఉన్నారు. తల్లి యొక్క మహా అనుగ్రహానికి మీరు పాత్రులవుతూ ఉన్నారు. జగదంబ యొక్క మహానుగ్రహం సర్వప్రాణికోట్లందరినీ రక్షించునుగాక. విశ్వంలో నిరంతరం శాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.